రామ లక్ష్మణ గాథేయాదులు మిథిలా నగరము చేరుకొనినారు. జనకుడు చేసెడు యాగము చూడగా తిన్నగా వెడలిరి ఈశాన్యముగా. జనక మహీపతి ఎదురే తెంచి గాథేయుని యథావిధి పూజించి చెంతనున్న రామ లక్ష్మణులగని ప్రీతిగా బల్కెయి యువకులెవ్వరని. దశరథ రాజకుమారులు వీరలు రామ లక్ష్మణులు వీరి నామములు. అసురుల గూల్చిన యాగముగాచిరి శాప విముక్తి అహల్యకు చేసిరి. నీకడనున్న శివధనువును గన ఇటకే తెంచిరి కుతూహలమున అని తెల్పెను విశ్వామిత్రమౌని. రాజసుతుల గూర్చి జనకుని వినుమని. దేవరాతుడను మా పూర్వీకుడు సురల నుండి శివధనువును పొందే. యాగభూమిని దున్నుచుండగా నాకు లభించే చిన్నారి పాప. నా గటి చాలున జన్మించుటచే సీతయను పేర వరలను పాప అని జనకుడు తెలిపే సీత జన్మ కథ రామ లక్ష్మణ గాథేయులు వినగా. నా సుత సీత అయో నిజ కానా వీర్యవంతునకే ఇవ్వదలచితే. శివధనువును ఎక్కుపెట్టువానికి సీతనీతునని ప్రకటన చేసితే. రాజులందరూ ప్రయత్నము చేసిరి విఫలులయ్యలిగి తిరిగిపోయిరి అని వివరించెను మిథిలాధిపతి రామ లక్ష్మణ గాథేయులు వినగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మరునాడు జనక మహీపతి యాగశాలకు తెప్పించధనువును. పుష్పాలంకృత శివధనువున్న అష్టచక్రముల ఇనుప పేటికను 5,000 మంది మహాబలులు ఎంతో శ్రమపడి లాగుచు తెచ్చిరి. జనకుడు బల్కెను గాథేయుని గని రామ లక్ష్మణులకు చూపించుడని. విశ్వామిత్రుడు శ్రీరాముని గని నెమ్మది బల్కెను ధనువును గనుమని. అంతట రాముడు అతి సులభముగా శివధనువును గొని ఎక్కుపెట్టగా. ఆ కర్ణాటము నారిని లాగగా దిక్కుల దరగా ధనువు విరగగా. అచ్చెరువొందెను జనక మహీపతి దశరథాత్మజుని వీరత్వముగని. నేటికి నా ప్రతిజ్ఞ నెరవేరే సీతకు తగిన వరుడు లభించే. అయోధ్యకి పుడే మంత్రుల పంపెద దశరథాదులను ఆహ్వానించద. సీతారాముల కళ్యాణమును కనుల పండువుగా కావించెదను అని జనకుడు పలికే ఆనందముగా. విశ్వామిత్రుడు సమ్మతింపగా